తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. చిత్రగుప్త. ఆహా, ఏమీ సమ్మోహన పవనము. ఇది పరిచారిక వింజామర ప్రభావము కాదు, ముమ్మాటికి మా పట్టమైషి హస్తవీచికయి. చూశావా దేవి, నీ కదలిక సైతము మేమెలా గుర్తించగలిగాము? మా హస్తవీచిక గుర్తించగలరు గాని మన వివాహ దినము మాత్రము గుర్తుండదు. ఓ, ఆ ముచ్చట మాకు మాత్రం లేదా దేవి? మా హస్తముల బంధించి అధరములు చుంబించి నీ ఎదను పవళించి. స్వామి స్వామి స్వామి, సభా మధ్యమున సరసమా? ఓ చిత్రగుప్త, ఏమరుపాటు వలదు. ఈ పాశమే యమ ధర్మము, యమ రూపము. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు, తమరు నిక్షేపముగా. చిత్రగుప్త, జననాయక, పఠులారా, మేము పగ సాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా? ఓరి మానవా, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు. చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా? అసంభవం. వృథా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖము. తన వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా! 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 ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా? వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతధ శతధా సహస్రద పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా వించరా? ఎనీ డౌట్స్?
యమా ఏమి శిరోభార మానవుడి దుశ్చర్య. దీనికంతటికీ కారణం ఆ ముదుసరి చిత్రగుప్తుడు. అతను మధ్యము సేవించి శృతి మెచ్చి ప్రభు మీరు ముంచి ఉంచి అంటూ ఇక్కడ ఉన్న ఎడల వాడు అక్కడ సింహాసనం మనకు మేకులు దించు. ఏదో తెలియక చిన్న దోషం జరిగింది. చిన్న దోషమా? అది వశమనుకుంటివా, నీ తల కేశమనుకుంటివా? సమర్థించుకోవడమాని కర్తవ్యం ఆలోచింపమా. దీనికి ఒక్కటే మార్గము ప్రభు. ఏమది? పాశమును దొంగిలించుట. ధర్మోద్ధరణే శ్వాసగా నుంచి మేము దొంగతనము చేయుటయా? మతి భ్రమించినదా? తప్పదు ప్రభు. దొంగతనము చేయడం దేవతలకు అలంకారం కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనము చేసినాడు. తమరు చేసిన తప్పేమి? ప్రభు తమరు సమస్త కళా ప్రపన్నులు అవునా కదా? అవును. మరి చోరకళ కూడా అందులో ఒకటే కదా. కాబట్టి తమరు చేసిన అది కళా సాధనందురే గాని దొంగతనం అన్నారు ప్రభు. ఆలస్యమైనతో ఈ విషయం దేవలోకంలోకి సరే 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 నువ్వు వారిని వాటేసుకును పుట్టుక్కునా, నేను లాగేసుకుందును పాశమును లటుక్కునా. ఈ పుట్టుక్కులు లటుక్కులు వాడి దగ్గర ఉడకవు ప్రభు. వాడు భూలోకమున దొంగలకు అమ్మ పెనిమిటి. వాడు నిద్రించుతున్న సమయంలోనే వాణ్ణి మనము ఏమార్చవలి. ఓహో, బొబ్బోళ్ళు జంబో స్వర్ణమణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్పమానవుడు పొరుండుటయా. మాకు ఎక్కడో మండుచున్నది చిత్రగుప్త. నా గతాదండములు. తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. తమరు వెళ్ళినది రాణివాసమునకు కాదు, పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా. యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి తమరెప్పుడు వచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహో, స్వామి తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగ నువ్వు. నే దొంగటి వదులు. దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులు లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, పొక్కలో వేసి ఉతకండి దొంగని. పంబోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి. ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమేమో. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దంటూ మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ ఏంటి? ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకురు. అటులనే అందరూ రండి. ఇది మీకు రాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్వాక్యం. ఎవరికి పట్టం కట్టాలో
మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాత యముడు, ఇటేమో కుర్ర యముడు. నరకానికొచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థము. న్యాయబద్ధమైన పరిపాలనాది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనాశనమైపోవును. ప్రభు దబాయించేదిలా కొంచెము లాలించి బుజ్జగించి. ఈయన పొయ్యిలో ఉప్పు కణిక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్తానా? నారాయణ, నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? 3 అంతస్తుల మేడలో ఈయన, 3 కొంపల్లో మీరా? రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీక. అసలు ఇంతెందుకండే? భూలోకాన్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి. నరలోక పార్టీనే గెలిపించండి. దేవుడికి అమ్మా, మీ ఓటు మాకే. 2 రూపాయలకే కిలో బియ్యం. ఆశీర్వదించు తల్లి. మై హూనా. చీదు తల్లి, చీదు. ఎంతొచ్చిందో? బంబోళ జంబా, నీచము నికృష్టము. చూసితివా, చేతికి చీమిడి పూసుకుని వాడి బుగ్గలు చుబ్బించి బహు లజలజ చేయుచున్నాడు. గెలుపు కోసం ఈ నరులు ఏదైనా నాకెదరా? ఆగు తల్లి, ఆగు. నేనుండగా నీతో పని చేయిస్తానా? అది చూడండి ప్రభు. పాశము చిత్రగుప్త, ఇదే సరైన అవకాశం. తమ చేతి వాటమని చూపుడు. జటా బఠా. ప్రభు, నేను రాను. మీ తిప్పలు మీరే పడు. బోళ జంబా. ప్రభు, ఏమిటిది? ఇది మా అధికారము. ఆగండి, ఆగండి. అయ్యయ్యో, మాజీ అమ్మ, ఇది మీకు తప్పు కాదా? మానవ కుంక, నీకు దక్కలేనిది మాకు దక్కిందని లబలబలాడుతున్నావేమిట్రా? ఇది నాది, నాది, నాదిరా. ఎవరు అడ్డుపడినా ఈ యమపాశం ఉన్నది. ప్రభు, ప్రభు, జంబ మునిగినది. అది యమభాషము కాదు, యమభట్టి వస్త్రము తండ్రి. పాత యముడి అకృత్యాలు, స్త్రీలపై యముడి అరాచకాలు అరికట్టాలి. యమలోక స్త్రీలకు రక్షణ కల్పించాలి. అత్యాచారం కేసులో యముణ్ణి విచారించాలి. పాత యముడిపై విచారణ జరిపించాలి. నరుడెంత మాయ చేయుచున్నాడు చిత్రగుప్త. వీడి మూలమున మన బ్రతుకు రహదారి అయినది కదా. వీడి శిరోభారము తట్టుకున్న సాధ్యము కావటం లేదు. దేవి, తైలము తీసుకొచ్చి తల మర్దన చేయము. దేవి, ఇవన్నీ లోపల పెట్టము. దేవి, దేవి. ఏమిటా కోపం? దేవి, ఎక్కడికి ఆకస్మిక ప్రయాణము? దూరము దూరము తాకవలదు. పెళ్ళై 2 కోట్ల సంవత్సరాలైనా కాలేదు, అప్పుడే నా మీద మీకు మోహము వచ్చినదా? అవ్వ, భటుల భార్యల మీదరా మీ వ్యామోహము?
ఇక నేనెందుకు వెళ్ళి వారితో ఊరేగండి. అయ్యో, ఇది నరుడి మోసపూరిత చర్య దేవి. చాలించండి. తమరింత బంబోళ జంబని నేను కలలో కూడా అనుకోలేదు. దేవి 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 కటకట ఏమిటి ఈ కట్లు? ప్రభు, అపార్థం ఎంతకాలం ఉండును? రాణిగారు తిరిగి వచ్చేదురు. కానీ ఈ లోపు మన సింహాసనం చేజారిపోయేలా ఉన్నది. ఏమైనది? ముందస్తు ఫలితాల సేకరణ ప్రకారము ఆ నరుడు ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ఒక్క గుళిక భూలోకమున సినీతారలచే ప్రచారం చేయించెదరు. అటులనే మనము కూడా రంభా ఉర్వశి మేనకలను రప్పించి జనమును ఆకట్టుకొనవలే. ఓ, అప్సరసల ఇప్పటికే కొంపకూలి కూర్చుంటువి కదా, మరో భారమా? తప్పదు ప్రభు, వేరొక మార్గం లేదు. వారొచ్చి కొంగు రెపరెపలాడించిన ఓట్లు టపటపారాలను. అటులనే కానిమ్ము.